పరిశుద్ధ గ్రంథమా, పావన చరితమా, పరమ తండ్రి శాసనమా, పరిశుద్ధాత్మ ప్రేరితమా. పరిశుద్ధ గ్రంథమా, పావన చరితమా, పరమ తండ్రి శాసనమా, పరిశుద్ధాత్మ ప్రేరితమా. దివ్య రాజ గ్రంథమా, నిత్యలోక మార్గమా, సత్యవాక్య సారమా, సర్వలోక భాగ్యమా. ఓ బైబిల్ గ్రంథమా, మా జీవాధారమా. ఓ బైబిల్ గ్రంథమా, మా జీవాధారమా. పఠించి పాటించి చాటెదము సదా, పఠించి పాటించి చాటెదము సదా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు ఆడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు సంఖ్యాకాండం 27వ అధ్యాయానికి వచ్చామండి. ఇది వాడుక భాషలో ఉండే బైబిల్ కాబట్టి మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో అదే తెలుగులో అనువాదింపబడింది. అందరికీ చేరుగా ఉంటుందని నేను ఇది డిజిటైజ్ చేస్తున్నాను. ఇది ఆడియో బైబిల్ అండి ఎక్కువగా, కాబట్టి ఏదైనా పని చేసుకుంటా కూడా వినొచ్చు. ఇప్పుడు మనం సంఖ్యాకాండం 27వ అధ్యాయానికి వచ్చాము. 27వ అధ్యాయంలో 11 వచనాలు కనిపిస్తున్నాయండి, 22 వచనాలు కనిపిస్తున్నాయండి. ఇది ఎలాగా ఏమి దేని గురించి చెప్తున్నారంటే 27 అధ్యాయం 1 నుంచి 11 వచనాలు కుమార్తెలు వారసత్వం పొందడానికి హక్కు గురించి మాట్లాడుతున్నాయి. అలాగే 27వ అధ్యాయంలో 12 నుంచి 23 వచనాలు మోషే తర్వాత నాయకుడి గురించి మాట్లాడుతున్నాయంట. చదువుదామండి. అప్పుడు యోసేపు కొడుకైన మనష్షే వంశీయులలో సెలోసెహాదు కూతుళ్ళు సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. సెహాదు హోసేరు కొడుకు గీలాదు మనవుడు, మాకీరు ముని మనవుడు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా అండ్ తిర్సా. వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర మోషే ఎదుట, ఎలియాజరు యాజీ ఎదుట, నాయకులు ఎదుట, సర్వ సమాజం ఎదుట నిలబడి ఇలా అన్నారు: మా తండ్రి గారు ఎడారిలో చనిపోయారు. ఆయన యెహోవాకు విరోధంగా పోగైన కోరాహు బృందంలో లేడు గాని తాను చేసిన పాపాల కారణంగానే చనిపోయాడు. ఆయన కొడుకులు కలగలేదు. మా తండ్రికి కొడుకులు లేనంత మాత్రం చేత ఆయన పేరు ఆయన వంశంలో లేకుండా పోవాలా? మా తండ్రి అన్నదమ్ములతో పాటు మాకు వారసత్వం వచ్చేలా చూడండి. వారి విషయం మోషే యెహోవా సన్నిధానంలో మనవి చేశాడు. యెహోవా మోషేతో ఇలా అన్నాడు: సెలోపెహదు కూతుళ్ళు చెప్పింది ధర్మమే. వారి తండ్రి అన్నదమ్ములతో పాటు వారసత్వం వారి స్వాధీనం చేసి తీరాలి. వారి తర్వాత వారసత్వం వారికి చెందేలా చేయాలి. అంతేకాక నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పాలి: కొడుకు లేకుండా ఒక మనిషి చనిపోతే మీరు అతడి వారసత్వం అతనికి కూతురుకు వచ్చేలా చేయాలి అని. ఒకవేళ అతడికి కూతురు లేకపోతే అతడు ఆస్తికి వారసులు అతడి అన్నదమ్ములు. అతడికి అన్నదమ్ములు లేకపోతే అతడి వారసత్వం అతని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి. అతని తండ్రికి అన్నదమ్ములు కూడా లేకపోతే అతడి వారసత్వం అతడి కుటుంబంలో సమీప బంధువులకు రావాలి. ఆ బంధువు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇజ్రాయెల్ ప్రజలకు విధించిన నిర్ణయం. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: నీవు ఈ అబారీం పర్వతమెక్కి నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన దేశాన్ని చూడు. దానిని చూచిన తర్వాత నీ అన్న అహరోను తన పూర్వీకుల దగ్గరికి చేరినట్టు నీవును చేరుతావు. ఎందుకంటే సీన్ ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర
వారి కళ్ళెదుట నా పవిత్రాన్ని నువ్వు నిలబెట్టలేదు, నా ఆజ్ఞ శిరస వహించలేదు. ఆ నీళ్లు సీనెడార్లో ఉన్న మెరీబా కాదేశు నీళ్ళే. మోషే యెహోవాతో ఇలా అన్నాడు, యెహోవా మానవులందరికీ ఆత్మలకు దేవుడా, యెహోవా యొక్క సమాజం కాపరి లేని గొర్రెలుగా వండుకుండేలా ఈ సమాజం మీద ఒక మనిషిని నియమించు. అతడు వారి ముందు వెళ్తూ వస్తూ ఉండాలి, వారిని వెలుపలకు తీసుకొని పోవాలి, వారిని తిరిగి తీసుకురావాలి అన్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నూను కొడుకు యెహోషువ ఆధ్యాత్మిక వ్యక్తి. అతన్ని తీసుకొని వచ్చి అతడి మీద నీ చేయి ఉంచు. అతన్ని ఎలియాజరు యాజీ ఎదుట సర్వసమాజం ఎదుట నిలబెట్టి వారి కళ్ళెదుటే అతడికి ఆజ్ఞ ఇచ్చి అతన్ని నియమించాలి. ఇజ్రాయెల్ ప్రజలు సర్వసమాజం అతని మాట వినేలా అతనికి నీ ఘనతలో కొంత ఇవ్వాలి. ఎలియాజరు యాజీ ఎదుట అతడు నిలబడ్డప్పుడు ఎలియాజరు యెహోవా సన్నిధానంలో ఊరీం న్యాయ నిర్ణయం ద్వారా అతని కోసం విచారించాలి. అతడు మాట ప్రకారం అతనితో పాటు ఇజ్రాయెల్ ప్రజలు సమాజమంతా బయలుదేరాలి, తిరిగి రావాలి. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. యెహోషువను తీసుకుని వచ్చి ఎలియాజరు ముందు సర్వసమాజం ముందు అతన్ని నిలవబెట్టాడు. యెహోవా తన ద్వారా ఆజ్ఞాపించినట్టే అతడి మీద చేతులు ఉంచి ఆజ్ఞ ఇచ్చి అతన్ని నియమించాడు. ఇది 27వ అధ్యాయం సారాంశం అండి. 28వ అధ్యాయం రేపు మళ్ళీ చదివి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.